చాలు నింగి నీదేరా, నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు, నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా, ఏ నిమిషం నీ కోసం ఆగ. Hello Andy, once again, happy morning to all of you, to all the participants, all the Impact team. సో మనం సెషన్లోకి వెళ్లే ముందు ఇంపాక్ట్ ఎలాంటి గొప్ప ప్లాట్ఫామ్ మనకు స్థాపించిన గంపా సార్కి మరి కృతజ్ఞతలు. అలాగే ఇంపాక్ట్ మిషన్ కోసం కొన్ని వేల మంది పనిచేస్తూ ఉన్నారు అక్రాస్ ద గ్లోబ్. ప్రతి ఒక్క ఇంపాక్ట్ అని కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అండ్ బిఫోర్ వి గోయింగ్ టు ద స్పీకర్ అండ్ టుడే సెషన్, ఐ రిక్వెస్ట్ ఎలిజబెత్ మేడం గారు మన ఇంపాక్ట్ మిషన్ అండ్ విజన్ చదవాల్సిందిగా కోరుతున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు మేడం, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ కాలేదు సార్. ఓకే. Yeah. Happy morning everyone. This is our ICI vision statement to create a harmonious and prosperous society in India where every home has a knowledgeable speaker and every village benefits from dedicated trainers. ఇది మన నినాదము. ఇంటికి ఒక స్పీకరు, ఊరికి ఒక ట్రైనరు ఉండాలనేది. మనం నవభారత నిర్మాణానికి రాలెత్తే కూలీలం. ఐసిఐ మిషన్ స్టేట్మెంట్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈస్ టు కల్టివేట్ లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ టు యంగ్ జనరేషన్స్. దిస్ విల్ మేక్ దెమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ అవర్ సొసైటీ. జై హింద్. ఓవర్ టు శేఖర్ సార్. Yes అండి, once again welcome to వివేకవాణి అండ్ రీజన్ 18 లర్న్ లీడ్ ఇన్స్పైర్ సిరీస్. సో ఈ సిరీస్ లో భాగంగా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం అండ్ మనం లీడ్ చేసి ఇన్స్పైర్ చేయడానికి కావాల్సిన అన్ని రెసిపీస్ కూడా మేము డైలీ మీకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ లోపు ఒకసారి క్విక్లీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అందరికీ లింక్ షేర్ చేయండి. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం, ఎస్పెషల్లీ ఈ రోజు ఉన్న ఇలాంటి సెషన్ మళ్ళీ మనకు రాదు. ఎందుకంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఈరోజు సెషన్ చాలా స్పెషల్ సెషన్ అండ్ వీ హ్యావ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్లోబల్ ట్రైనర్ హియర్ విత్ అస్. ఓకే, సో దే సే a journey of 1000 miles begins with a single step. అండ్ ఈరోజు ఆ సింగిల్ స్టెప్ మనం తీసుకోబోతున్నాం. ఎటువైపో తెలుసా? ఈ ప్రపంచాన్ని కనెక్ట్ చేసే ఒక భాష ఉందండి, అదే ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ వైపు మనం ఒక కొత్త స్టెప్, ఒక చాలా ఇంపార్టెంట్ అడుగు వేయబోతున్నాం. అండ్ ఈరోజు మనకి హెవీ గ్రామర్ ఉండకపోవచ్చు, కాంప్లికేటెడ్ వొకాబులరీ ఉండదు, కాంప్లెక్స్ లిటరేచర్ అసలే ఉండదు. చాలా సింపుల్గా, చాలా న్యాచురల్గా అండ్ చాలా ఈజీగా మనకు నేర్పించడానికి మనతో పాటు ఒక ఫినామినల్ స్పీకర్ ఈరోజు ఉన్నారండి. అండ్ హీ ఈస్ సమ్వన్ హూ హెస్ డెడికేటెడ్ ఆల్ హిస్ లైఫ్ టు మేక్ ఇంగ్లీష్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ ఎవ్రీవేర్. అండ్ లైక్ ఐ సెడ్, హీ ఈస్ అ గ్లోబల్ లీడర్ అండ్ ఫౌండర్ ఆఫ్ మిషన్ మిలియన్ ఇంగ్లీష్. అండ్ లాస్ట్ ఒక 7 yearsగా కొన్ని 100కు పైగా కంట్రీస్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేశారు, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడం జరిగింది ఈ మిషన్లో భాగంగా. అలాగే హీ ఈజ్ అన్ ఆథర్, లర్న్ ఈజీ ఇంగ్లీష్ అడ్వాన్స్డ్ అండ్ ఇన్ఫాలిబుల్ ఇంగ్లీష్ అనే బుక్స్ కూడా రాశారు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఆథర్స్ అండి. అలాగే నమస్తే తెలంగాణ మనందరికీ తెలిసి ఉంటుంది కదా, నమస్తే తెలంగాణలో కూడా ఒక కాలమిస్ట్గా ఆయన 2016 నుంచి చేస్తున్నారు. అలాగే గ్లోబల్ ఎగ్జామ్స్ ఉంటాయి, జిఆర్ఈ, ఐఈఎల్టీఎస్, పీటీఈ, ఇలాంటి గ్లోబల్ ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతోమంది పిల్లల్ని ఆయన ట్రైన్ చేస్తూ ఉంటారు. సో ఇంకా లేట్ చేయకుండా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ వెల్కమ్ అవర్ టుడే స్పీకర్, ది గ్లోబల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్, ఆథర్, మిస్టర్ అరుణ్ కుమార్ అలగొండ గారు. వెల్కమ్ అరుణ్ కుమార్ గారు, ద వర్చువల్ డైస్ ఇస్ యువర్స్. ఓవర్ టు అరుణ్ గారు. Yeah, thank you, sir. Hello, splendid morning to every one of you here. So I'm really very happy and to be on Cloud9 because I was also a part of Impact Foundation. It was in 2019 where I taught for more than 10 to 15 days. Likewise, this time this is going to be something magical, and I can say
this is one of the best sessions you are going to have. Sir, if you don't mind, I have shared the slides to be shared. So can you please Yes, share? yes, sir. Allow me just 1 minute. I'll share. Yeah, sure. So this session is going to be like what English language is all about, how it is going to create an impact. Like even though there are like everybody calls it as spoken English, but unfortunately it's not. Basically communication. Let's cut to the chase. Any language, like any language that can be interpreted in only in two aspects. So that's what we are going to discuss in today's session. So I'll explain each and everything slide by slide, like how to learn English, how to master English, how to enrich your skills, how to enrich your vocabulary, what is the difference between like a general English and most advanced English. Like, for example, let's take to wish somebody, we usually say hi, hello, hi everyone. So these are which are very ordinary. And if you want to add some more, like some people in foreign countries, like hey buddy, hey pal, like, so they're all going to be like here it's all about like let's begin with the learning method. So sir, can you please go for the next slide? Right. So basically communication. So what do you mean by communication? Communication is nothing but exchanging the information. So what do you mean by information? So that information may be an idea, maybe a thought, maybe a news, maybe a feedback, or it can be anything which is going to be shared from the perspective of the sender to the receiver. So I'm speaking, you're listening. So what am I teaching here? English. So I am the speaker, you are the listener, and you are going to get the information which is in the form of English language. So that is nothing but communication. So basically we have various types of communication, like verbal communication, non-verbal, written, visual, and digital communication. For example, verbal, which is in the form of like words. So this is going to be pure technical. So I just want to make it into the layman's language. For example, if you want to learn any language, so how do we usually say? Some people suggest us read newspapers or learn tenses first or learn parts of speech first, or they may be telling you like which are not going to be worked out practically. So the first and foremost thing is like learning the language. First one, so how did we learn our mother tongue? We never learned any grammar to speak in Telugu. We never learned like Hindi or English to learn grammar first. So any language that is going to be started with the words. For example, if you say like, did you understand? Or this word can be interpreted in, even though you don't know anything about the word, did you understand? Like that can be interpreted. For example, if there is a person who is from Tamil Nadu here, so Purinjiricha. So even though I'm not familiar with Tamil, but if I use the word Purinjiricha, which means did you understand? He can easily assimilate it. And if you say Ardaita, which means a Kannada word, like that Kannada people can also understand, even though I'm not good at Kannada. Like if you say aapko samajh mein aaya kya, the word which is from Hindi, like the sentence, even though I'm not good at Hindi, they can also understand. Meeku ardhamainda, like the people who are from Telugu states, they can also understand. So the basic principle of any language is be familiar with the words. It's not vocabulary. Please remember, it's not the vocabulary that is going to make you enriched in any language. It is basically, don't get confused with general vocabulary with the subject vocabulary. Usually many people say improve your vocabulary. Vocabulary doesn't mean like idioms, phrases, one word substitutes, words often confused. Sir. Okay, they are not at all vocabulary, but it's a part of the subject. Okay, so what do you mean by vocabulary first? So vocabulary nothing but the words which we generally use in our daily life activities. So what are they? So the words that may be related to the words which you use at your home, college, university, or maybe your workplace, public places, hospitals. Like it can be anything.
So you have to Mhm. master those Okay, sir. words first. For example, let's start it off with the basic words. For example, if you want to greet people, so do you use the same word for everybody? So we don't use. For example, like if there is an elder person, you use different terminology. If he's your friend, you use different terminology. Like if you are using some other words, like you use, for example, so the process of greeting people that differ from person to person. For example, if I want to thank Guruji, I mean like our Gamba Nageshwara sir, like we usually never say good morning, happy morning because he is an esteemed person. So we should say like honorable. Like first we need to add such kind of glorifying words, then splendid morning, sir, or it means. So the greeting, first one greeting, it may be like good morning, splendid morning, pleasant morning, happy morning, or hi, hello, hi friend, hi buddy, hi everyone, right? Namaste, vanakkam, like hi amigos, hey dude, hey pal. Like these are the words which are going to be like used by people across the globe. So it's not necessary to be hi, hello. So that can be interpreted in many ways. Next one, the greeting that can be differed from, suppose you want to thank people. So how do you thank people? Okay, if anybody wants to me to use Telugu, okay, I can also use the Telugu words, fine, right? సో ఇప్పుడు మీకు కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనం ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడుతాం, ద వే హౌ వి కమ్యూనికేట్ విత్ పీపుల్. సో ఆ మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, దట్ కెన్ బి లైక్ ఎలా ఉంటుంది అంటే అది ఒక మెసేజ్ కావచ్చు, ఐడియా కావచ్చు, థాట్ కావచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు లెట్స్ టేక్ ద సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, సో నీ పేరేంటి అని అడుగుతామా? సో వి నెవర్ యూజ్ దట్, రైట్? ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆఫీసర్, వి నెవర్ సే వాట్స్ యువర్ నేమ్ సార్. సో అడిగే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ అనేది వీ హ్యావ్ టు యూజ్ అకార్డింగ్ టు ద స్టేచర్ అండ్ ది డిజిగ్నేషన్ ఆఫ్ ద పర్సన్. పెద్దవాళ్ళు ఉందనుకోండి మే అని వాడాలి, చిన్నవాళ్ళు ఉందనుకోండి షెల్ అని వాడాలి, సేమ్ ఏజ్ గ్రూప్ ఉందనుకో కెన్ అని వాడాలి. సో ఇప్పుడు లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ పర్సన్, యూ వాంట్ టు నో హిస్ ఆర్ హర్ నేమ్. సో like if there is an officer, what's your name, will you ask him like what's your name? We never say. Ledu, tell me your name adagamu. Okay, so we have to be very polite while we are dealing with the elderly people. సో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా పదాలు వాడాలి. మీ పేరేంటి సార్ అని ఎలా అడుగుతామో, వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ యువర్ నేమ్, ఆర్ ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ నో యువర్ నేమ్. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ సెంటెన్సెస్ విచ్ ఆర్ టు బి యూజ్డ్ ఫర్ ఎల్డర్స్. అంతే తప్ప టెల్ మీ యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్ ఇలాంటి పదాలు వాడొద్దు, ఇలాంటి సెంటెన్సెస్ వాడొద్దు. సో కమింగ్ టు ద సేమ్ ఏజ్ గ్రూప్, పియర్ గ్రూప్. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు ఆన్సర్? లైక్ పియర్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఎలా చేయాలి? కెన్ ఐ నో యువర్ నేమ్? లైక్ పియర్ గ్రూప్ ఇన్ ద సెన్స్ లైక్ ఇట్ మే బి యువర్ మీ కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. సో వాళ్ళకి ఒక రకమైన కమ్యూనికేషన్ ఉంటుంది. సో కెన్ ఐ నో యువర్ నేమ్, లైక్ వుడ్ యూ లెట్ మీ నో యువర్ నేమ్. ఇలాంటి చిన్న వాళ్ళు అయిందనుకో మనం తెలుగులో అడుగుతాం, నీ పేరేంట్రా అంటాం, కానీ మీ పేరేంటని నేను అడిగాం కదా తెలుగులో. సో కమ్యూనికేషన్ అనేది పర్సన్ ని బట్టి వాళ్ళ డిజిగ్నేషన్ బట్టి మనం మారుస్తూ ఉండాలి. సో వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ద సేమ్ వర్డ్స్ ఫర్ ఎవ్రీబడి. సో చిన్న వాళ్ళు ఏందనుకో, నీ పేరేంటమ్మా, నీ పేరేంటి నాన్న, నీ పేరేంట్రా అంటారు, అంతే తప్ప మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ ఇలా అడగం కదా. సో లైక్ వైజ్, సో కమ్యూనికేషన్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ ప్రాసెస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ స్టాండర్డ్ వర్డ్స్, స్టాండర్డ్ సెంటెన్సెస్. సో ఇప్పుడు ఫస్ట్ ఎలా మాట్లాడాలనే దానికి ముందు ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో వీ మస్ట్ బి అవేర్ ఆఫ్ విత్ whom are we talking to. The basic principle of any language, especially English language, so what you have to remember is like with whom are we talking to. ఎవరితో ఏం మాట్లాడదాం అనే దానికంటే ఎవరితో మాట్లాడడం ఫస్ట్ ఉండాలి. వెదర్ ఈజ్ అన్ ఎల్డర్లీ పర్సన్, యువర్ కాంటెంపరీ ఆర్ యువర్ inferior. So these are the basic things. Then you have to get into the actual content. First ఎవరితో మాట్లాడుతున్నాం, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎలా మాట్లాడుతున్నాం. సో ఎలా మాట్లాడుతున్నాం ఇన్ ద సెన్స్ లైక్ దెన్ యూ హ్యావ్ టు కట్ ఇన్ టు ద చేజ్. లైక్ ఓకే పెద్దవారు అయితే ఐ హ్యావ్ టు యూజ్ మే ఐ, వుడ్ యూ మైండ్. ఫ్రెండ్ అయిందనుకో కెన్ యూ, లైక్ వుడ్ యూ.
సో లైక్ చిన్న వాళ్ళైతే డైరెక్ట్ గా. సో నౌ ఫస్ట్ మనం డిస్కస్ చేసింది ఏంటి, గ్రీటింగ్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. సో రైట్. సో సెకండ్ వన్, సపోజ్ లైక్ హౌ one word can be interpreted in many ways. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సెషన్ కి నన్ను సార్ ఇన్వైట్ చేశారు. సో ఎవ్రీబడి యూజువల్లీ మనం ఏం చేస్తాం, అందరం కూడా థ్యాంక్ యూ, థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్, రైట్, ఇలాంటి సింపుల్ వర్డ్స్ మనం మాట్లాడతాం. సో ఈ మాట్లాడే కమ్యూనికేషన్ ని కొంచెం ఎడిఫై చేసి అడ్వాన్స్ ఎలా చెప్పాలి, లైక్ థ్యాంక్స్ ఎ మిలియన్, థ్యాంక్స్ ఎ బంచ్, థ్యాంక్స్ ఎ టన్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్, much obliged to you sir. So this is how you need to take your language to the next level. So pratisari thank you so much, thank you very much, thanks a lot, ilanti kaakunda koncham advanced ga, like I'm grateful to you, much obliged to you, thanks a million, thanks a bunch, thanks a lot, sorry, thanks a ton. So ila anedi నేర్చుకోవాలి. Next one enti, usually communication lo which are going to play, first one greeting, second one thanking, థర్డ్ వన్ అపాలజీస్. సో డైరెక్ట్లీ ఎలా అంటారు చాలా మంది, ఐఎమ్ సారీ, రైట్, లైక్ ఫర్గివ్ మీ, పర్డన్ మీ. దీస్ ఆర్ వెరీ వెరీ సింపుల్ అండ్ విచ్ ఆర్ బీయింగ్ యూజ్డ్ బై ఎవ్రీ వన్. లైక్ సో అలా కాకుండా కొంచెం మనం వీ హ్యావ్ టు, మై అపాలజీస్, కైండ్లీ యాక్సెప్ట్ మై అపాలజీస్, పర్డన్ మీ. సో ఇలాంటివి వాడినప్పుడు ఏమైందంటే, సో దేర్ ఈస్ అ డిఫరెన్స్ విచ్ ఇస్ గోయింగ్ టు మేక్ ఎ వేవ్ ఇన్ యువర్ కమ్యూనికేషన్. So first one enti, the first and foremost thing in any language, especially in communication, is so you must be aware of the words, how you are going to use them, right? Ela maatladutunnam ane danni chala andulo first endante words plays a vital role. Second one, so coming to the non-verbal communication, verbal, this is completely technical, so let's get in. So ippudu enti andariki ante ippudu andaru em anukuntaru, అసలు నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. సో నౌ లెట్స్ ఫోకస్ ఆన్ ఇట్. సో కెన్ ఎనీబడి ప్లీజ్ టెల్ మీ, లైక్ హౌ డు యూ విష్ టు లెర్న్ ఇంగ్లీష్? కెన్ ఎనీవన్ ప్లీజ్? హౌ డు యూ విష్ టు లెర్న్ అండ్ హౌ ఆర్ యూ బీయింగ్? సో కెన్ ఎనీబడి ప్లీజ్ లెట్ మీ నో? హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది. సారీ సార్, ఇక్కడ అందరికి మ్యూట్ లో ఉంటారు, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ వస్తుందండి. ఓకే, షూర్ సార్, నో ప్రాబ్లం. టు ద పార్టిసిపెంట్స్. Okay, fine. So coming to the biggest question is, like, how are you going to learn the language, right? So basically some people say like you must learn grammar. So meeku English నేర్చుకోవాలనుకుంటే the first thing is you are not supposed to run after grammar. So you are not supposed to run after grammar. Second one, don't learn verb forms first. Grammar నేర్చుకోవద్దు, verb forms వద్దు, tenses వద్దు, structures వద్దు. Then how do you wish to learn? So ఎలా నేర్చుకోవాలంటే the way how we learned our mother tongue తెలుగు. సో మనం తెలుగు అయితే ఎలా అయితే నేర్చుకున్నామో ఎగ్జాక్ట్ గా కూడా మనం అలానే నేర్చుకోవాలి, రైట్? ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ if you are going to like Delhi, సో మీకు అసలు హిందీ అస్సలే రాదు. సో వుడ్ యూ లైక్ టు లెర్న్ హిందీ? సో అప్పుడు మీకు ఆల్ఫాబెట్ నేర్చుకొని అలా అంటే వస్తుందా? డెఫినెట్లీ ఇట్స్ నాట్. సో దెన్ హౌ? ద సింప్లెస్ట్ మెథడ్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ యూ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. సో ఫస్ట్ వన్ యూ గాట్ టు నో సో హౌ టు యూజ్ ద వర్డ్స్, లైక్ అంటే ఒక లాంగ్వేజ్ లో వర్డ్స్ అనేది ఎలాంటి వైటల్ రోల్ ని ప్లే చేస్తుందో ఉంది. సో సెకండ్ వన్, రైట్? So this is where many people like not aware of. So what's that? So that's nothing but like learning the language. So ela start cheyali. So grammar aithe assalu oddani cheptunnanu. But then how do we learn? So first thing, English lo naku okate oka sentence telusu, inkem teliyadu. For example, I know only one sentence in English, that's nothing but what is your name? Remember, like while you are learning any language, like what is your name, there are some skills which are very very important, like punctuation, pronunciation, spelling, voice modulation, and taking the right pauses. These are very very important in communication. Many people merely say that like you must speak fluently. Fluency okkate kaadu,
ఫ్లూయెన్సీ కంటే ముందు దేర్ ఆర్ సమ్ అదర్ ఆస్పెక్ట్, clear pronunciation, voice modulation, taking the right pauses. So these are very, very important. And the second one, at the same time, you should also avoid some of the words like fumbling avadam gaani, stammering avadam gaani, unnecessary pauses తీసుకోవడం కానీ, లేదా మాట్లాడిన తర్వాత సెల్ఫ్ కరెక్ట్ చేసుకోవడం కానీ, టేక్ లాగింగ్. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. అప్పుడే మనం మాట్లాడే లాంగ్వేజ్ కి లైక్ దేర్ ఇస్ అ బ్యూటీ ఇన్ ఇట్. సో నౌ లెట్స్ కట్ టు ద చేస్ అండ్ ఆన్ ద బ్యాక్ టు ద స్క్వేర్ వన్. సో ఇప్పుడు నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, నాకు ఏం రాదు. దెన్ హౌ డు ఐ లైక్, I know only one sentence, what is your name? So let's apply the skills here as well. So అందరు ఏమంటారు, what is your name అంటారు, రైట్? సో వాట్ ఈస్ యువర్ నేమ్ ని అది ఎలా అంటే ఎవరు తెలియని వాళ్ళు అడుగుతారు. సో కొంచెం లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు లైక్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి మారుస్తారు. సో ఇక్కడ ఫస్ట్ లెట్స్ అప్లై ది కాన్సెప్ట్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ హియర్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇఫ్ యూ కెన్ అప్లై లిటిల్ వాయిస్ మాడ్యులేషన్ లైక్ what's your name, just apply what is your name, which is ordinary. If you apply the voice modulation like what's your name, right, you can find the difference. How are you, like how are you? So we can learn this in the next level, but before that first let's be aware of with the basic. So నాకు ఇంగ్లీష్ లో ఒకటే ఒక సెంటెన్స్ తెలుసు, వాట్ ఈస్ యువర్ నేమ్ అనేది తెలుసు. సో దీని నుండి మనం నాన్ గ్రామాటికల్ మెథడ్ లో ఎలా నేర్చుకోవాలి? So this is where so like what is interrogative pronoun, is auxiliary verb, and your name is object. ఇలా grammatical గా నేర్చుకుంటే మీకు రాదు. So then ఎలా నేర్చుకోవాలి? So first I know only one sentence in English, like English. So that's nothing but what's your name. So like ఇది ఎవరికి వాడతాం? What's your name is going to be used for ఎవరికి? Like strangers. అక్కడ ఒక stranger ఉంటే we use what's your name, రైట్? సో అక్కడ ఒక గర్ల్ ఉంది, ఆ గర్ల్ పేరు నేను తెలుసుకోవాలి. ఒక ఎల్డర్లీ ఉమెన్ కావచ్చు, ఒక గర్ల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దెన్ హౌ డు వి నో? లైక్ వాట్స్ హర్ నేమ్? ఫీమేల్ కాబట్టి ఏమనాలి? వాట్స్ హర్ నేమ్. మీకు తెలిసిన సెంటెన్స్ ఒకటే, వాట్ ఈస్ యువర్ నేమ్. సో అక్కడ యువర్ ప్లేస్ ఏం పెట్టాలి? ఫీమేల్ ఉన్నప్పుడు ఎవరైనా ఒక లేడీ కానీ గర్ల్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఎల్డర్లీ ఉమెన్ కాబట్టి వాట్స్ హర్ నేమ్. అక్కడ ఒక మ్యాన్ కానీ ఒక అబ్బాయి ఉన్నాడు, వాట్స్ హర్ నేమ్, వాట్స్ హిస్ నేమ్. సపోజ్ మీ పేరు, ఒక చిన్న బేబీ ఉంది, తన పేరు తెలుసుకోండి, వాట్స్ మై నేమ్, రైట్? సపోజ్ అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది అనుకో, వాట్స్ ద నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, వాట్స్ ద నేమ్ ఆఫ్ ద బిల్డింగ్, వాట్స్ ద నేమ్ ఆఫ్ ద కార్, వాట్స్ ద నేమ్ ఆఫ్ లైక్. సో ఇలా నాన్ గ్రామాటికల్ అంటే ఏంటి? మీకు తెలిసింది ఇంగ్లీష్ లో ఒకే ఒక సెంటెన్స్, లైక్ వాట్స్ యువర్ నేమ్ అని ఒక సెంటెన్స్ నుండి వాట్స్ హర్ నేమ్, వాట్స్ హిస్ నేమ్, వాట్స్ మై నేమ్, వాట్స్ ద నేమ్ ఆఫ్ దాట్, వాట్స్ ద నేమ్ ఆఫ్ దిస్, లైక్ వైస్. సో నెక్స్ట్ మీరు ఏది తీసుకున్నా కూడా ఒకే సెంటెన్స్ నుండి మీరు అలా బిల్డప్ చేయాలి. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఇంగ్లీష్ లో అడిగే విధానం కూడా నేర్చుకోవాలి. క్వశ్చన్ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇంకొక స్టెప్ అన్నమాట. సో ఎలా అప్లై చేస్తారు దాన్ని? ఫస్ట్ మీకు ఇంగ్లీష్ లో ఒక క్వశ్చన్ తెలిసింది. సో ఇక్కడ చూడండి, మరి ఇలానే అడగచ్చా? ఒక స్ట్రేంజర్, ఒక తెలియని పర్సన్ ని మనం వాట్స్ యువర్ నేమ్ అని ఒకే క్వశ్చన్ తో తెలుసుకోవచ్చా? ఇంకా వేరే ఏం లేదంటే ఎస్, దెర్ ఆర్ మెనీ వేస్. సో ఇక్కడ ఒక ప్రశ్నను అడిగే ముందు మీరు చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ లో అనేది మనకు రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చింది, అక్కడ సపోజ్ ఎలిజబెత్ మేడం ఉన్నారు, నాకు తెలియదు, డైరెక్ట్ గా నేను వచ్చేసి వాట్స్ యువర్ నేమ్ అనొచ్చా? సో అనకూడదు. సో అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ నేను మేడం పేరు అంటే మేడం ని నేను క్వశ్చన్ అడగాలని పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ నేను. సో ఇంగ్లీష్ లో మనకు 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఒకటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్, నాన్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా అడిగే క్వశ్చన్లు ఉంటాయి, వాళ్ళ పర్మిషన్ తీసుకొని అడిగేటి క్వశ్చన్లు ఉంటాయి. సో మనం స్ట్రేంజర్స్ తో మాట్లాడినప్పుడు డైరెక్ట్ గా అక్కడ మనం గ్రాంటెడ్ గా తీసుకొని మాట్లాడకూడదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఎలిజబెత్ మేడం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మేడం పేరు నాకు తెలియదు, సో నేను అడగాలి. డైరెక్ట్ గా వాట్స్ యువర్ నేమ్ అంటారా? పెద్దవారు. సో నేను అలా అనడం అది అమర్యాదగా ఉంటుంది. సో అప్పుడు ఏమనాలి? లైక్ మే ఐ నో యువర్ నేమ్ అని కొంచెం ఇలా, లేదు ఇంకా కొంచెం పొలైట్ గా అంటే ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్, లేదా ఇలా. ఏంటి, వెరీ పొలైట్ అనమాట. నెక్స్ట్ అలా కాకుండా టెల్ మీ యువర్ నేమ్ అని డైరెక్ట్ అంటామా? అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, డైరెక్ట్ గా పట్టుకొని లైక్ టెల్ మీ యువర్ నేమ్ అంటారా? నో. సో అలా అనకూడదు. అంటే ఒక పర్సన్ ని మనం క్వశ్చన్ అడిగేటప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, నాన్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయి. సో ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. కాన్సెప్ట్ బేస్డ్ అంటే ఏంటి? పర్మిషన్ అంటే మే ఐ,
డూ యూ, విల్ యూ, కుడ్ యూ ప్లీజ్, వుడ్ యూ ప్లీజ్, వుడ్ యూ మైండ్, లైక్ ఇలాంటి పదాలతో ఏ క్వశ్చన్ స్టార్ట్ అయినా కూడా, ఇప్పుడు నేనేం అడిగాను, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ నో యువర్ నేమ్ అన్నాను. సో ఇక్కడ క్వశ్చన్ అడగానే డైరెక్ట్ ఆన్సర్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేడంకి ఇష్టమైంది అనుకో చెప్తారు, ఇష్టం లేదనుకో చెప్పారు, పర్లేదు అనుకో ఒక రకమైన ఆన్సర్ చెప్తారు. అంటే ఏంటి, ఇక్కడ మేడం నేను ఏ క్వశ్చన్ అడగబోతున్నాను, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ నో యువర్ నేమ్. సో మేడంకి ఇష్టమైంది అనుకో అప్పుడు ఏం చెప్తుంది, ష్యూర్, డెఫినెట్లీ, సర్టెన్లీ, రైట్. ఇందులో ఎస్, యా, ఇందులో ఏదైనా చెప్పచ్చు. లేదు ఇష్టం లేదనుకో నో, నెవర్, నాట్ ఎట్ ఆల్. పర్లేదులే సార్ చూడడానికి మంచి నేను చెప్దాం అనుకున్నాను అనుకోండి, అఫ్ కోర్స్, వై నాట్. అంటే ఏంటి, మనం ఇంగ్లీష్లో అడిగే క్వశ్చన్స్లో బేసికలీ వీ హ్యావ్ లైక్ 3 types. అంటే ఒక క్వశ్చన్ని అడిగినప్పుడు దానికి 3 types ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు అందులో ఫస్ట్ వన్ మనకేంటి, ఒక క్వశ్చన్ అడగగానే అది కాన్సెప్ట్ బేస్డా, నాన్ కాన్సెప్ట్ బేస్డ్ అని మనం కేటగరైజ్ చేయాలి. ఏం చెప్పాను, కాన్సెప్ట్ బేస్డ్ అంటే ఏంటి, ద క్వశ్చన్ దట్ స్టార్ట్స్ విత్ మే ఐ, డూ యూ, విల్ యూ, క్యాన్ యూ, వుడ్ యూ ప్లీజ్, వుడ్ యూ మైండ్, లైక్ ఇలాంటి స్టార్ట్ అయినప్పుడు వాటికి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు అగ్రీ చేస్తారు అనుకోండి, అప్పుడు దెన్ యూ హ్యావ్ టు యూజ్ ద ఫాలోయింగ్ వన్, ఎస్, యా, ష్యూర్, డెఫినెట్లీ, సర్టెన్లీ. మీకు ఇష్టం లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారు, నో, నెవర్. ఇంకా స్టైలిష్ కావాలనుకో నో, నా, ఇలా చెప్పచ్చు. పర్లేదు ఏం కాదు చెప్పినా ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు అని, ఫరక్ పడదు అనుకున్నప్పుడు ష్యూర్, సారీ, వై నాట్, అఫ్ కోర్స్ అనొచ్చు. సో కమ్యూనికేషన్లో ఎస్ఆర్ నో కాదు, ఈ పదాలు కూడా ఉంటాయి. వీటితో పాటు మీకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ, రైట్, ఆబ్వియస్లీ, రైట్. దీంతో పాటు ఇంకా ఫర్దర్ గా చాలా మంది ఎప్పుడు కూడా లైక్ ఓకే ఓకే, ఆల్ రైట్, ఓకే ఓకే అని వాడతారు. అలా కాకుండా దట్స్ ఫైన్, ఆల్ రైట్, దట్స్ గుడ్, ఇలాంటి పదాలు వాడండి. ప్రతిదానికి ఎస్, ప్రతిదానికి నో అలా చెప్పకుండా లైక్ దట్స్ ఫైన్, దట్స్ గుడ్, ఆల్ రైట్, రైట్. దాంతో పాటు ఇందాక చెప్పిన దానికి లైక్ షూర్, డెఫినెట్లీ, సర్టెన్లీ, నో, నెవర్, నాట్, రైట్. సో అలాంటివి వాడాలి. సో ద సెకండ్ వన్, సో మీకు ఇదేంటి, ఇప్పుడు మీకు క్వశ్చన్లు అడిగే దాంట్లో ఫస్ట్ వన్ కాన్సెప్ట్ బేస్డ్ ఉంది. సో మీ దగ్గర ఒక చిన్న పిల్లాడు ఉన్నారు, వాడి పేరు తెలుసు. ఇప్పుడు ఏంటి, ఎలిజబెత్ మేడం కేసు అయిపోయింది మనకు. సో నెక్స్ట్ ఏంటి, ఇంకో చిన్న పిల్లాడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి మీ చేతులు కట్టుకొని ఎక్స్క్యూజ్ మీ, మే ఐ నో యువర్ నేమ్, ఎక్స్క్యూజ్ మీ, వుడ్ యూ మైండ్, అలా అంటారా, అన్నారు, డెఫినెట్లీ అన్నారు. సో ద బ్యూటీ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ ఫస్ట్ ఎవరితో ఏం మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చిన్న పిల్లాడు అనుకో, టెల్ మీ యువర్ నేమ్, డైరెక్ట్ యూ కెన్ యూజ్ ఇట్, నో నీడ్ టు టేక్ ద పర్మిషన్, లైక్ వాట్స్ యువర్ నేమ్, రైట్, ఇలా అనమాట. కెన్ యూ టెల్ మీ యువర్ నేమ్, ఇవి వాడచ్చు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడగాలి, ఆ క్వశ్చన్ కాన్సెప్ట్ బేస్డా, నాన్ కాన్సెప్ట్. నాన్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఏంటంటే WH ఫార్మ్స్ అని ఉంటాయి, ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ఉంటాయి కదా, వాట్, విచ్, వెన్, వేర్, హౌ. సో ఇలాంటి క్వశ్చన్స్ కనుక స్టార్ట్ అయితే మీరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సింపుల్ గా మే ఐ నో యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్. సో ఇఫ్ somebody is asking మే ఐ నో యువర్ నేమ్ అంటే దే ఆర్ వెరీ పొలైట్ అండ్ మీ పర్మిషన్ అడుగుతున్నారు అర్థం. వాట్స్ యువర్ నేమ్ అన్నప్పుడు మీ పర్మిషన్ ఏం అడగట్లేదు, దే ఆర్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్ అన్నమాట. సో దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ కేటగిరీ. అండ్ సెకండ్ వన్, క్వశ్చన్ అడగడంతో పాటు ఆన్సర్ ఉంది. సో యూ గాట్ టు నో లైక్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. నౌ ద సెకండ్ వన్ ఈస్ హౌ టు ఆన్సర్ ఏ క్వశ్చన్. సో క్వశ్చన్ కి మనకి 3 types లో అడగొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా మీకు ఇన్ డెప్త్ కావాలంటే ఉంటుంది. సో యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ టైమ్, సో నేను కన్సైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెకండ్ వన్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చేయాలో కూడా చెప్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగాము, దాంట్లో కాన్సెప్ట్, నాన్ కాన్సెప్ట్ ఉంది. థర్డ్ వన్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్. ఇప్పుడు ఏం అడిగాను, క్వశ్చన్ వాట్స్ యువర్ నేమ్ ఆర్ మే ఐ నో యువర్ నేమ్ అన్నాడు. సో దానికి మనం ఎలా ఉంటుంది ఆ ఆన్సర్. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు నేనేం అడిగాను, ఎలిజబెత్ మేడం ఉన్నారు, నేనేం అడిగాను క్వశ్చన్ లైక్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ నో యువర్ నేమ్, ఇలా ఒకటి అడిగాను. వాట్స్ యువర్ నేమ్ అని అడిగాను, టెల్ మీ యువర్ నేమ్ అడిగాను. సో మేబీ లెట్స్ బేస్డ్ ఆన్ ద కన్వర్జేషన్. సో ఈ క్వశ్చన్ కి ఎన్ని రకాల ఆన్సర్స్ ఉంటాయి. సో చాలా మంది క్వశ్చన్ అడగానే వన్ వర్డ్, వాట్స్ యువర్ నేమ్ అనగానే ఎలిజబెత్, నో, రైట్. ఇప్పుడు వాట్స్ యువర్ నేమ్ అనగానే శేఖర్ సార్, వాట్స్ యువర్ నేమ్ అనగానే కిషోర్, ఇలా చెప్పొద్దు. వన్ వర్డ్ ఆన్సర్స్ కూడా ఎప్పుడు ఇవ్వద్దు, రైట్. సెకండ్ వన్, సో వన్ క్వశ్చన్ హ్యాస్ 3 types, వన్ క్వశ్చన్ హ్యాస్ మెనీ ఆన్సర్స్. ఇప్పుడు సపోజ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, మీకు టిఫిన్ చేశారా ఉంది. సో దానికి నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. చాలా మంది హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు ask the question. So it's like what's your name, sorry, have you had your breakfast. దానికి మీకు ఎస్ ఉంటుంది, నో ఉంటుంది, నాట్ yet ఉంటుంది.
సో ఈ క్వశ్చన్ కి మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా, లైక్ ఎస్. బ్రేక్ఫాస్ట్ చేశారా, నో. బ్రేక్ఫాస్ట్ చేశారా, నాట్ యెట్. సో ఒక క్వశ్చన్ కి 3 టైప్స్ ఆఫ్ ఆన్సర్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఒకే ఆన్సర్ ఉండదు. సో యూ షుడ్ రిమెంబర్ దట్. ఓకే, లైక్ సో మళ్ళీ ఇక్కడ ఏంటి, వన్ వర్డ్ ఆన్సర్. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అనగానే మీరు ఏమంటున్నారు, ఎస్ చెప్పచ్చు, సింపుల్ ఆన్సర్. నో చెప్పచ్చు, లేదా నాట్ యెట్. 3 టైప్స్. లేదు, 1 సెంటెన్స్ చెప్దాం అనుకుంటున్నారు. ఎస్, ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, 1 సెంటెన్స్ ఆన్సర్. నో, ఐ హ్యావెంట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, 1 సెంటెన్స్. ఐఎమ్ అబౌట్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, 1 సెంటెన్స్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ 3 టైప్స్ లో, ఫస్ట్ 1 వర్డ్ ఆన్సర్, 1 సెంటెన్స్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేటరీ. Yes, I have had my breakfast. I had idli or vada, so which is very delicious. So explanatory. So this is the base of the communication. And communication is nothing but asking questions and answering questions. This is the very first step. So in asking question, you have 3 methods. You can ask the question by using auxiliary verb, which is grammatical method. Ledante indaka nenu explain chesna, what's your name, what's her name, ala kuda nechukovachu. Again, next one, how to answer the question. Answer the question lo like 3 types: 1 word answer, 1 sentence answer, explanatory. So this is the base. So English ela నేర్చుకోవాలి, ఫస్ట్ మీకు జనరల్ vocabulary రావాలి. Second one, how to ask question, how to answer question. The third one, how to speak fluently. చాలా మందికి క్వశ్చన్లు అడగడం వస్తుంది, ఆన్సర్ చేయడం వస్తుంది, కానీ the biggest problem is how to speak fluently. So this is not just the problem of millions of people. Actually, this is the biggest barrier. So enti then how do we master fluency? Like చాలా మంది యూట్యూబ్ ఛానల్ చూస్తే మీరు ఏమంటారు, న్యూస్ పేపర్ చదవండి, రేడియో వినండి, లేకపోతే పాడ్కాస్ట్ వినండి, లేకపోతే ఏదేదో చెప్తారు. అవన్నీ మీకు అనవసరం. Do you know the simplest fact? ఫ్లూయెన్సీ అనేది ఇంగ్లీష్కి సంబంధం లేదు. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకుంటే జస్ట్ మీకు ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్ వచ్చి కంజంక్షన్స్ ఇవి వస్తే చాలు. సో సార్ ఎలా మరి నాకు కంజంక్షన్స్ గ్రామాటికల్ నాకు అన్ని వచ్చు, తర్వాత నాకు వొకాబులరీ కూడా ఉంది, సో అంటే వస్తుందా అంటే రాదు. ఫస్ట్ ఏంటి, మీరు ఫ్లూయెంట్గా మాట్లాడాలి అనుకుంటే ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు హ్యావ్ ద జనరల్ నాలెడ్జ్. చాలా మందికి ఫ్లూయెన్సీ రాకపోవడానికి సబ్జెక్ట్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 1 ఎగ్జాంపుల్. ఇక్కడ చాలా మంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, మేబీ లైక్ ఫ్రమ్ అదర్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు, మేబీ సమ్ ఆఫ్ ద మోస్ట్ మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు. సో ఇప్పుడు ఒక లెట్స్ టేక్ 1 మోటివేషనల్ స్పీకర్ ఫ్రమ్ అవర్ సెషన్. సో నేను ఇంత మాట్లాడుతున్నా ఇంగ్లీష్ గురించి, ఐ మే నాట్ బి ఏబుల్ టు టాక్ టు దెమ్ లైక్ దట్. ఎందుకు రాదు? బికాస్ దే ఆర్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ ద స్పెసిఫిక్ స్కిల్స్. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజనీరింగ్ టాపిక్ ఇచ్చి అడిగితే చెప్తారా? లేరు, చెప్పరు. అదే సేమ్ వైస్ వర్సా కూడా వాళ్ళు చెప్పలేరు. ఎందుకు? బికాస్ దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడే ఉన్న మన సెషన్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు తులసి మేడం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మేడం మీరు ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి చెప్పండి అన్నారు అనుకో, షీ విల్ బి ఏబుల్ టు టాక్ అట్లీస్ట్ ఫర్ 10 to 15 minutes, రైట్? అక్కడ గ్రామాటికల్ గా మిస్టేక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డెఫినెట్లీ షీ వుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఫర్ అట్లీస్ట్ 10 to 15 minutes ఫర్ షూర్. అలా కాకుండా నేను మేడంకి వచ్చేసి, మేడం లైక్ ఎఫ్డిఐ గురించి చెప్పారా, లేకపోతే లైక్ గల్ఫ్ వార్ గురించి చెప్పారా, లైక్ డీ-డాలరైజేషన్ గురించి చెప్పారా అనుకో, ఈవెన్ మై సెల్ఫ్ ఐ కాంట్ డూ దట్. అంటే ఏంటి, ఒక వ్యక్తి ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఫస్ట్ ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. మేబీ తప్పులతో మాట్లాడొచ్చు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్, యూ కాంట్ ఈవెన్ స్టార్ట్ ఎ సెంటెన్స్ నో మ్యాటర్ హౌ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. ద సెకండ్ థింగ్, మాస్టర్ హౌ టు ఫార్మ్ ద సెంటెన్సెస్. లేటర్ ఆన్ ఇట్ విల్ కమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా దీంట్లో టెక్నిక్స్ కూడా ఉంటాయి. సో ఎలా నేర్చుకోవాలి సార్, నాకు గ్రామర్ వచ్చు, రూల్స్ వచ్చు, జనరల్ నాలెడ్జ్ అంటే డైరెక్ట్ గా అంటే నో, ఇట్స్ నాట్. సో చిన్నప్పుడు మనకు తెలుసు టాటాయిస్ అండ్ రాబిట్ స్టోరీ ఉంది. ఇక్కడ ఇందులో అడగండి లైక్ ఎంతమంది దే నో ద స్టోరీ, బట్ వెన్ ఇట్ కమ్ టు ద నరేషన్
many people, they hesitate to, like, because they don't know how to form the sentences. So antenti, like, in order to master any language, there are many basics, especially like you have to know like how to form the sentences, like how to ask questions, how to answer question, and how to use the conjunction. ఇవి వస్తే చాలు. అంతే తప్ప మీరు గ్రామాటికల్ గా ఫస్ట్ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటా, టెన్సెస్ నేర్చుకుంటా, యాక్టివ్స్ పాసివ్స్ నేర్చుకుంటా అంటే మీరు ఎగ్జామ్ పెడితే 100 మార్క్స్ వస్తాయి కానీ మాట్లాడలేదు. సో speaking is different, writing is different. I have seen so many of my students who are from Australia, Canada, US, UK. Many of them are doctors, engineers, even the most renowned person, or some of them are from even London, some of the native Britishers. You know, they lose the marks. Like if they want to get the PR in Australia or Canada, like 1 mark to kuda potadi. It's not about big sentence or something. Okka full stop pettakapena score potadi. So likewise, that's completely different. So there is nothing to do with that. So అంటే ఏంటంటే ఒక లాంగ్వేజ్ లో మనం మాస్టర్ చేయాలనుకున్నప్పుడు, సో ద బేసిక్ స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నో హౌ టు ఆస్క్ క్వశ్చన్స్, హౌ టు ఆన్సర్ క్వశ్చన్, హౌ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. ఈ 3 ఉంటే సరిపోతుంది. సో ఆ 3 ఎలా నేర్చుకోవాలి ఇందాక నేను చెప్పాను. క్వశ్చన్ అడగడానికి ఒక మెథడ్, ఆన్సర్ చేయడానికి ఒక మెథడ్, అండ్ ఫ్లూయెంట్ గా మాట్లాడడానికి ఒక మెథడ్. సో ఇఫ్ యూ హ్యావ్ దీస్ 3 స్కిల్స్, then so ippadivariki we have got to know like what English language is all about and what are the steps involved to master yourself in English. So now let's get to the back to the square. As we have 20 minutes time, now let's go for the interactive session. If you have any questions, you can ask me, then I'll answer it. And please just minutes, sir. Now the next step is like mastering the vocabulary. So as of now you got to know like how to ask questions, how to answer question, how to speak fluently, how to speak impressively. సో చాలా మంది ఏంటంటే లైక్ నా దగ్గర వొకాబులరీ లేదు, లైక్ ఇంకా నాకు చాలా మంచి పదాలు వాడాలని ఉంది అనుకో. సో చాలా మంది ఏమంటారు, ఇక్కడ హ్యాపీ మార్నింగ్ అంటారు, గుడ్ మార్నింగ్ అంటారు, ప్లెజెంట్ మార్నింగ్ అంటారు. సో ఇక్కడ లేదు సార్ నేను కొంచెం వెరైటీగా చెప్పాలి అనుకున్నాను అనుకోండి, దెన్ యూజ్ సమ్ అదర్ వర్డ్ లైక్ స్ప్లెండిడ్ మార్నింగ్, హలో ఆల్ అండ్ సన్డ్రీ, లైక్ సంథింగ్ విచ్ ఈస్ లైక్ మోర్ అడ్వాన్స్డ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, భాష కంటే భావం ముఖ్యం అని ఎంతమంది తెలుగులో అంటారో. సో ఇట్స్ నాట్ ద వొకాబులరీ, it's the content actually which you wanted to convey. So maybe adding those bombastic vocabulary may give you some kind of limelight, but when it comes to the communication, the content is more important than the bombastic vocabulary. సో వొకాబులరీ గురించి మీరు ఎక్కువ వరీ అవ్వద్దు. ఒకవేళ మీకు వొకాబులరీ కావాలనుకుంటే అన్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వెరీ బేసిక్స్, ద వర్డ్స్ కిచెన్ లో ఇలాంటి వర్డ్స్ వాడతారు, లైక్ గ్రోసరీస్ కావచ్చు, డేస్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, జనరల్ కన్వెన్స్ తీసుకోండి. ఇట్ విల్ బి లైక్ 4 to like maybe 10 to 15 PDFs నేను సార్ మేడం కి షేర్ చేస్తాను. దట్ ఈస్ ఫర్ ఫ్రీ. సో మన ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళకి ఫ్రీగా తీసుకోవచ్చు. సో ఐ విల్ ప్రొవైడ్ యూ దట్. సో నెక్స్ట్ వన్ ఏంటి, సబ్జెక్ట్ వొకాబులరీ. సో ఇక్కడ ఒక ఆర్డినరీ స్పీకర్ ని ఎక్స్ట్రాడినరీ స్పీకర్ గా మార్చేది ఏంటంటే ది సబ్జెక్ట్ వొకాబులరీ. ఇట్స్ నథింగ్ బట్ ఇడియమ్స్, ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఫర్ ఎగ్జాంపుల్, చేయండి అని ఉన్నారు, అందరు ఏమంటాం, డూ అంటారు. ఎప్పుడైనా అట్లా సగం సగం పడదు. చేయండి అంటే ఏంటి, డూ. నో, అలా కాదు, డూ ఇట్ అనాలి. సో డూ ఇట్ అనేది అందరికీ తెలుసు. మరి అతను డూ ఇట్ అంటున్నాడు, నేను డూ ఇట్ అన్నప్పుడు మరి నాకు వచ్చిన ఇంగ్లీష్కి అతను వచ్చిన ఇంగ్లీష్కి పెద్ద డిఫరెన్స్ అంటే ఏముండదు. అప్పుడు ఏమనాలి మీరు, క్యారీ ఇట్ అవుట్, క్యారీ ఇట్ అవుట్. సో ఇక్కడ ఏం వాడుతున్నా నేను, ఒక ఫ్రేజల్ వర్బ్. క్యారీ అవుట్ మీన్స్ అంటే చేయమని అర్థం, టు ఎగ్జిక్యూట్. లేదు ఇంత సింపుల్ గా నేనెందుకు మాట్లాడాలి అనుకున్నప్పుడు అంటే లైక్ గెట్ ఇట్ డన్. కొంచెం సెంటెన్స్ స్ట్రక్చర్ మారుస్తున్నాను, గెట్ ఇట్ డన్ అని చెప్తున్నాను, రైట్? సో డూ ఇట్, క్యారీ ఇట్ అవుట్, గెట్ ఇట్ డన్ అంటే ఏంటి, లైక్ ఇలా మార్చాలి. సపోజ్ నేను మీకు చెప్తాను అన్నారు అనుకో, అంటే ఏంటి యాక్చువల్లీ నేను మీకు చెప్తానంటే ఏమనాలి, మనం ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే ఐ విల్ టెల్ యూ అంటారు. యాక్చువల్లీ ఏంటంటే మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పాలి, కానీ మనం తెలుగులో ఏం చెప్తాం, ఐ విల్ టెల్ యూ. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, మనం ఏం చెప్తాం, ఐ విల్ టెల్ యూ ఇట్లా. సో అది కరెక్ట్ కాదు. సో దాన్ని ఎట్లా అంటే కొంచెం స్టాండర్డ్లో ఏంటంటే ఐ విల్ కీప్ యూ పోస్టెడ్, ఐ విల్ అప్రైజ్ యూ, రైట్, ఐ లెట్ యూ నో. సో కొంచెం అంటే స్ట్రక్చర్స్ మార్చడం అనమాట. లైక్ లేదు ఇంకా మీకు స్టాండర్డ్ ఉన్నా అనుకోండి, సో ఒక్కొక్కదండి. సో ఇంకా కమ్యూనికేషన్లో వస్తే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ద జనరల్ కన్వర్జేషన్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ కావచ్చు, వర్క్ ప్లేస్ కావచ్చు, బయట ఉన్నారు అనుకోండి, పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు
సో సమ్ పీపుల్ సే లైక్ నేను టాయిలెట్ కి వెళ్తా, వాష్రూమ్ కి వెళ్తా అంటున్నారు. సో విచ్ ఆర్ రెస్ట్ రూమ్ అంటారు. ఇవన్నీ కామన్. టాయిలెట్, వాష్రూమ్, రెస్ట్ రూమ్ ఇవన్నీ ఆర్డినరీ. అలా కాకుండా కొంచెం ఎడిఫైజ్డ్ అంటే మోర్ అడ్స్ అంటే ఐ జస్ట్ వాంట్ గో టు ద లూ అనే వర్డ్ ఉంది. లూ అనే వర్డ్ ఏంటంటే టాయిలెట్ ఆర్ వాష్రూమ్ అనమాట. ఐ వాంట్ గో టు ద లూ. సో ఇప్పుడు ఒక పిల్లర్ క్లాస్ రూమ్ లో ఉన్నారు, డైరెక్ట్ ఉండి సార్ మే గో టు ద టాయిలెట్ అంటే అందరు నవ్వుతారు, రైట్? ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ హిమ్ ఫర్ ష్యూర్. అలా కాకుండా ఎక్స్క్యూజ్ మీ సార్ మే గో టు ద లూ అంటే అరే ఇంట్రో వీడియో ఏదో వాడుతున్నాడు లూ అంటే. సో సంథింగ్ ఈస్ గోయింగ్ టు మేక్ హిమ్ ఇన్ ద లైమ్ లైట్. సో that's the beauty of words. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళింది అనుకో, లైక్ షీఈ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ అనొచ్చు, కన్సీవ్డ్ ఇట్లా అంటారు అనుకో, కొందరు వినడానికి అది బాగుండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏమనాలి? షీఈ్ ఇన్ ద ఫ్యామిలీ వే. సో అప్పుడు ఏంటి, లైక్ ఓ అసలు అది వినడానికి చాలా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం సంథింగ్ లైక్ ప్లెజెంట్. సో ప్రొఫెషనల్ గా ఉంటుంది, అలా ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఏంటంటే ఎలాంటి ఫస్ట్ ఏం మాట్లాడదామని కాకుండా ఎలాంటి వర్డ్స్ ని పికప్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఫస్ట్ వన్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్, సెకండ్ వన్ హౌ టు ఆన్సర్ క్వశ్చన్, థర్డ్ వన్ హౌ టు స్పీక్ ఫ్లూయెంట్లీ, అండ్ ఫోర్త్ వన్ హౌ టు స్పీక్ ఇంప్రెసివ్లీ. ఇంకా కావాలంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ like adding the technique of etiquette, which means that the way how we are presenting ourselves in society with the most advanced as well as the diversified vocabulary as well as the different kinds of structures. So this is the combination of the most infallible English. Okay, now I'm ready to take the question as we have only 15 minutes of time. Yeah, if you have any questions you can ask me now. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. అంటే బేసిక్ గా ఇంగ్లీష్ డైలీ వాడే అవసరాలకు, డైలీ మనం చేసే బేసిక్ కన్వర్జేషన్స్ కి ఇంగ్లీష్ సింపుల్ గా ఎలా వాడచ్చు అండ్ డిఫరెంట్ వేస్ లో ఎలా వాడచ్చు అని చాలా అద్భుతంగా అందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు క్వశ్చన్స్, మోనికా గారు ఓవర్ టు యూ. అండ్ ప్లీజ్ చిన్న అనౌన్స్మెంట్ అండి, మీకు అంటే సెషన్ 100 పార్టిసిపెంట్స్ మించి వెళ్తుంది. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వలేకపోతే మనకి యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది సెషన్. సో మీరు ఏదైతే లింక్ మీకు వస్తుందో ఒక జూమ్ లింక్ ఉంటుంది, ఇంకొక లింక్ ఏంటంటే మనకు లైవ్ స్ట్రీమింగ్ లింక్ వస్తుంది. సో డైలీ చూస్తున్నాను నేను చాలా మంది జాయిన్ అవ్వలేకపోతున్నారు, 100 పార్టిసిపెంట్స్ దగ్గర ఆగిపోతుంది. సో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వలేకపోయినా కూడా ప్లీజ్ స్విచ్ టు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ మనకు అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ నేషనల్ బోర్డ్ మెంబర్స్, మీరు ఛానల్ లింక్ కూడా ఇక్కడ చాట్లో పెడితే మేబీ ఎవరైతే ఇంకా ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఛానల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. And we'll go for a question, Arun Garu. Monica Yeah, Garu, sure, over sir. to you. Yeah, please. Yeah, open to Thank you, questions. sir. Yeah, before questions, Happy morning to all. Sir, Yeah, good no, morning, sir. just, Compulsory, sir. excuse me, Arun. Everyone. Fantastic, excellent. News, non-stop contribution. ఇస్తూనే ఉంటావు మాకు ఎప్పుడు కూడా. Thank you, sir. Thank you. సో నైస్. అరుణ్, ఎప్పుడన్నా వీలుంటే ఒక 10 days 1 week మా వాళ్ళందరికి ఇంగ్లీష్ నేర్పించావా నీ ఫ్రీ టైం? Definitely, sir. మీరు అడగాలి సార్, డెఫినెట్ గా తప్పకుండా చేస్తా సార్. ఎందుకంటే మా వాళ్ళు బాగా ఎక్స్ట్రాడినరీ కాకుంటే కొద్దిగా రాదు. తప్పకుండా సార్ చేస్తాను. సో ఎవరైనా కోఆర్డినేట్ చేయండి అరుణ్ గారితో. యూ విల్ గివ్ టైం. ఇంతకుముందు మనకు 19 లో నేర్పించాడు, 15 days 1 month నేర్పించాడు. అదే రకంగా ఇప్పుడు కూడా ఒక టైం పెట్టండి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లర్న్ ఇంగ్లీష్ అని పెట్టి ఒక గ్రూప్ పెట్టండి. ఒకటి ఎవరైనా గ్రూప్ పెట్టేసేసి దీంట్లో ఓన్లీ ICI మెంబర్స్కే అని చెప్పండి, మెంబర్షిప్ ఉంటేనే స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి అరుణ్ గారు మార్నింగ్ 8 to 9 కానీ వారి టైం తీసుకోండి, ఈవినింగ్ 7 to 8 or 8 to 9 ఏదో ఒక టైం అరుణ్ గారు టైం తీసుకొని ఆ టైం ప్రకారం మంచిగా అప్పుడు ఇంకా ప్రొఫెషనల్ గా చెప్పి ఇప్పుడంతా మార్నింగ్ టైం కాబట్టి ఇలా వచ్చింది, ఇంకా మంచిగా ప్రొఫెషనల్ గా చెప్తాడు. సో అందరికి బాగుంటది. సో ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ముందుకు రండి ఈ టీం నుంచి. ఓకే, Definitely, Guruji garu, we'll take it up. రైట్. చలో కోఆర్డినేషన్ చేసి అది ప్లాన్ చేద్దాం గురుజీ. సార్ టైం బట్టి నేను మాట్లాడి ప్లాన్ చేస్తాను. టైం ఇస్తాడు సార్, ఇస్తాడు. Yes, గురుజీ. డెఫినెట్ గా సార్. సార్ లైక్ సార్ నైట్ మీరు ఇన్ఫార్మ్ చేశాక యాక్చువల్ గా నైట్ 3 వరకు కూడా క్లాసెస్ ఉన్నాయి, ఎర్లీ మార్నింగ్ లైక్ ఈవెన్ లైక్ ఏం ఇట్స్ ఓకే సార్, ఫైన్, డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఇట్ అప్. అదే ఆస్ట్రేలియా టైమింగ్, యూరోప్ టైమింగ్స్ క్లాసులు ఉంటాయి కదా మీకు, అందుకని చెప్తాను. అవును సార్. మీ టైం ప్రకారం చెప్పండి, ఎప్పుడు డిస్టర్బ్ కాకుండా చెప్పండి. ఇంకో 1 month షూర్ సార్. అందరికి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈవినింగ్ టైమ్ లో వీలైతే సార్ ఆ టైం లోనే చేద్దాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆఫీసెస్ కి వెళ్తారు కాబట్టి ఈవినింగ్ టైమ్ లో పెట్టేద్దాం సార్. సో నేను ఒకసారి నా స్కెడ్యూల్ చూసుకొని నేను చెప్తాను సార్. ఓకే బాస్, రైట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ. Proceed with the question answers, please.
ఎస్ మోనికా గారు మీరు